హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. మొన్న టిఫిన్కి అయితే ఏం వేయలేదు, ఏదో ఒకటి చేస్తున్నాము. ఈరోజు సేమియా ఉప్మా చేశాను, అలాగే నిన్ననేమో పప్పియం చేశాను అనమాట. ఒక పిరికెడేమో శనగపప్పు తీసుకున్నాను, 2 పిరికెళ్ళేమో కందిపప్పు తీసుకున్నాను. పెసరపప్పు, మైసూర్ పప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వెజిటేబుల్స్ ఇంకా వేరే కూడా వేసుకొని చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే అలా తినరనమాట, అందుకని నేను ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి మాత్రమే వేస్ట్ చేస్తాను. దీంట్లో మామిడికాయ పచ్చడి కానీ ఎగ్ పులుసు కానీ వేసుకుంది అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. ఇంకా బీన్స్, ఆలు అలాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ అసలు తినరు. క్యారెట్ కూడా మా వారు అస్సలు తినరనమాట. క్యారెట్ అలాగే దానిమ్మకాయలు ఒకటి అసలు దగ్గరికే రానివ్వరు, టచ్ కూడా చేయరనమాట. అసలు అంత ఇష్టం ఉండదు. అందుకే నేను దీంట్లో అయినా వేసి తింటారేమో అని పెడతాను. ఒక్కోసారి పెద్దగా కట్ చేశాను అనుకోండి, ముక్కలేరు పక్కన పెట్టేస్తాను. మా దీవెన్ బాబుకి అయితే వేసేస్తారనమాట, అందుకే చిన్నగా కట్ చేస్తాను. సింపుల్ రెసిపీనే, కాకపోతే రెగ్యులర్ ఇంకా అన్నం ఏం తింటాం అనుకున్నప్పుడు మాత్రం కొంచెం మనం పలావ్ లాగానో లేకపోతే ఏదన్నా ఇట్లా కిచిడీ టైప్లోనో ఉంటుంది కదా, చేసుకుంటే ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన సేమ్ పలావ్ టైప్లో ఉంటుంది కదా. కొంతమంది లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ మసాలాలు కూడా వేసుకుంటారు. అవి వేస్తే ఇంకా సేమ్ మనకు పలావ్ టేస్టే వస్తుంది కాబట్టి నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా. నేను ప్లెయిన్గానే చేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని గిన్నెలో అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పోపు గింజలైనా వేసుకోవచ్చు, నేను జీలకర్ర వేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సేమ్ మనం ఉప్మాకి తాలింపు వేసుకున్నట్టే వేసుకోవాలి. వెనకట్లో అప్పుడైతే చేసేవాళ్ళనమాట, నూకలు ఉండేవి కదా, మనం బియ్యం మిల్లు పట్టించినప్పుడు నూకలు వస్తాయి కదా, వాటితో చేసేవాళ్ళు అనమాట. ఇలాగ నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు బియ్యంతో చేస్తున్నారు. అలా చేసేవాళ్ళు, టేస్ట్ బాగుండేది, చాలా బాగుండేది. నేను ఎప్పుడైనా ఒకసారి చేస్తాను, మా వాళ్ళందరికీ కూడా ఇష్టం అనమాట. ఇంట్లో పెసరపప్పుతో చేస్తే ఏంటంటే మనకి సేమ్ ఇంకా పొంగల్ టైప్లో వస్తుంది అనమాట, అంటే మెత్తగా వస్తుంది. ఒక్కోసారి పప్పులుగా కావాలంటే మా దీవెన్ బాబు కిచిడి చేయమన్నాననే మెయిన్గా నేనైతే చేశాను అనమాట. పాప 2 రోజుల నుండి అడుగుతున్నాడు, వాడి కోసమే చేశాను. పెసరపప్పు, మైసూర్ పప్పు వేస్తే ఇష్టం ఉండదు వాడికి, పప్పులు కనిపించవని. అందుకే నేను శనగపప్పు, కందిపప్పు వేశాను. కొంచెం పప్పులుగా ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాడు ఇట్లా తీసుకొని తినేస్తాడు, ప్లేట్లో కర్రీలో ఏదైనా పప్పులు ఉంటే ఏరుకొని తినేస్తాడు అనేసి చేశాను అనమాట. ఇంకా కూరగాయలు అయితే మగ్గిపోయాయి కదా, మనం 1 గ్లాసు బియ్యం తీసుకుంటే గ్లాసున్నర నీళ్ళు తీసుకొని గిన్నెలో అయితే వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే బాగా బాయిల్ అయితే, లేదంటే వాటర్ మనకి టైం లేకపోతే వేరే పని చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇంకా దీంట్లో వేసేయడమే. నాకు చాలా పని ఉంది ఇంట్లో, బట్టలు వేయాలి, ఇల్లు ఉడవాలి, వేరే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, బయటికి వెళ్ళే పని ఉంది, కొంచెం బ్యాంక్కి వెళ్ళేది ఉంది, కూరగాయలు తీసుకురావాలి, ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి అనమాట. అంటే అటు ఇటు అవుతూ ఉంటాయి వ్లాగ్స్. నేను కొంచెం ఒక లెంతీగా కొంచెం ఎంత ఉంటుంది, మరీ లెంతీగా అయితే చూసేవాళ్ళు కూడా బోర్ కొడుతుంది, నెట్ కూడా సరిపోదు, ఎట్లాగో స్కిప్ చేస్తారు కాబట్టి నేను కొంచెం లెంత్ అయితే తగ్గించే పెడతాను. ఒక్కోసారి 8 మినిట్స్ 9 మినిట్స్ ఉండేలానే పెడతాను, ఎందుకంటే చూడాలి కదా, ఇంట్రెస్టింగ్గా. బోర్ కొడితే బాగోదు కదా, అలా అనమాట. అందుకనే కొంచెం అయితే లెంత్ తగ్గించేసి చేస్తాను. ఈరోజు అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్కి మొన్న వెళ్ళొచ్చిన వీడియోలోనే నిన్నైతే పెట్టేశారనమాట, చూడండి. ఒక్కోసారి వీడియోలు అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట, దాన్ని బట్టి నేను సెట్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి ఇది వాయిస్ రావట్లేదు, ఒక్కొక్క వీడియో మనకి 2 టైమ్స్ పడుతుంది అనమాట, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. మా పల్లె అయితే మొన్న అసలు వాయిసే రాలేదు, మేమైతే చాలా ఫీల్ అయ్యాము ఆ విషయానికి, సారీ కూడా చెప్పామన్నమాట. ఎందుకో తెలియదు, మరి ఒక్కోసారి ఇలా అవుతూ ఉంది. చూడాలి, వేరేదైనా తీసుకోవాలి ఎడిటింగ్ చేసేది యాప్ ఏదైనా. అలా అవుతూ ఉంటే టైం అంతా వేస్ట్ అవుతుంది, చిరాకు వస్తుంది, 1కి 2 సార్లు వినాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే ఫాస్ట్గా అయిపోయేది, అందుకే టైం కూడా వీడియో అనేది రావట్లేదు అనమాట. ఎంత ఎడిటింగ్ చేసి మనం ఇది చేస్తున్నా సరే ఇలా అవుతూ ఉంటుంది. మొత్తానికైతే మన కిచిడి అయితే రెడీ అయిపోయింది, పలావు. ఒకసారి ఇట్లా అన్నం ఎప్పుడైనా ఉడికిన తర్వాత ఇలాంటి పలావ్ కానీ బిర్యానీలు కానీ ఒకసారి మిక్స్ చేసి అడుగుదు పైది కిందికి ఇలా అన్నాం అనుకోండి, ఇంకా అంటే పెట్టుకుంటేప్పుడు ఇట్లా ఉండలుగా వస్తుంది కదా, ముద్దలుగా. మామూలు రెగ్యులర్గా మనం వచ్చే వైట్ రైస్ లాగా అలా రాదనమాట, పొడిగానే ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసామంటే వడ్డించేసుకునేటప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. మొత్తానికైతే రైస్ అయిపోయింది, ప్లేట్లో పెట్టేసి కొంచెం మామిడికాయ పచ్చడి, కారం వేసేసుకొని
తినేసాము. ఈ పూటకైతే ఇంక టిఫిన్ అయిపోయింది. నెక్స్ట్ డేకి అయితే అంటే ఈరోజు, ఇది నిన్నటిది కదా, ఈరోజు ఏమో సేమియా ఉప్మా చేశాను. ఆల్రెడీ ఇడ్లీ 2 రోజులు చేశాను, దోశ అంతకుముందే చేసేసాను, పూరీ చేశాను, వడ చేశాను. టిఫిన్స్ అన్నీ కూడాను 1 by 1 అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా దోశకైతే వేయాలి. ఇది మార్నింగు. అత్తయ్యకి బాగా బాడీ పెయిన్స్, జ్వరం అయితే వచ్చేసింది. నిన్న కొంచెం ఇంకెక్కువ బీపీ డౌన్ అయిపోయి బాగా ఇదైపోయింది అనమాట. ఇంకా పడుకున్నారు. మా దీవెన బాబు స్నానం చేసేసి రెడీ అయిపోయారు. దీవెనకు జుట్టు వేయాలి, మిషన్లో బట్టలు వేయాలి, గిన్నెలు తోమాలి, వంట చేయాలి. ఇంకా చాలా పని ఉంది. టిఫిన్ వరకే అయిపోయింది నా పని. వీళ్ళు టిఫిన్ చేసేసి స్నానం చేసేసి వచ్చారు. ఇంకా బట్టలన్నీ కూడా ఒకసారి అందరు స్నానం చేసిన తర్వాత మిషన్లో వేసేస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నారు కదా, ఒకరోజే మొత్తం వేస్తున్నాను. నార్మల్ టైంలోనైతే ఇంతకుముందు 2 daysకి ఒకసారి వేసేదన్నమాట. ఇప్పుడు రెగ్యులర్గా వేయాల్సి వస్తుంది. ఇంకా లంచ్లోకి అయితే నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను. బాగుంటుంది ఇలా చేస్తే. చాలా రోజులు అయిపోయింది. దొండకాయ దేకంటే మంచి సన్నగా ఉంటేనే తీసుకోవాలనిపిస్తుంది దొండకాయలు. లేదంటే కొంచెం లావుగా ఉండి పండిపోయి ఉంటే అస్సలు బాగోదు, తెచ్చిన వేస్ట్ అవుతాయి అనమాట. ఈ కడాయి మొత్తం నాన్ స్టిక్ పోయింది కదా, అయినా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఫ్రై లాంటివి అయితే దీంట్లోనే బాగుంటాయి. అందుకే నేను ఇలా అదే యూజ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ వేరే తీసుకున్నప్పుడు చూడాలి. కాకపోతే దీంట్లో బాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ, మనకి 1-2 కిలోలు చికెన్ అయినా సరే ఈజీగా వండుకోవచ్చు. ఫ్రై లాంటివి కూడా అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ మా వారు వచ్చేసి ఏదో ఫోన్లో ఏదో చేస్తున్నారు. ఏదో వచ్చింది అని, ఏదో ఆన్లైన్లోనో ఏదో వస్తుందని చెప్పారు. అడ్రస్ చెప్పడానికి ఎంత కష్టపడుతుంది అనమాట. కొంతమంది తొందరగా అర్థమవుతుంది, కొంతమందికి తొందరగా అర్థం కాదు. అదే చెప్తున్నారు, ఇక్కడ దాకా వచ్చిండు చూస్తున్నా, ఇంకా ఇల్లు దొరకట్లేదని. కొంతమంది చెప్పగానే తక్కువ అర్థమవుతుంది, కొంతమందికి ఏం ఫోన్ చేస్తూ ఉంటారు, ఇసుగిస్తూ ఉంటారు. బట్టలు చూడండి నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఉతికి ఆరేసినవి బయట అటు సైడ్ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టేయాలి. ఇవే మిషన్లో వేసుకొని ఆరేసుకోవాలి. ఒక పక్కన వంట చేస్తూ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇంకా అల్లం పేస్ట్ కూడా చేసేసుకోవాలి. ఈలోపు మా దీవెన వచ్చి స్నానం చేయగానే ఇంకా ఆగదనమాట. ఎంత పనిలో ఉన్నా సరే జడేస్తావా వేయవా అని. వేసేది కూడా మొత్తం ఒక దగ్గరికని గట్టిగా ఏమంటది. కాకపోతే నేను వేసినట్టుగా అట్లా చేస్తాను, కానీ చాలా వరకు తగ్గించేసాను. కొంచెం లూజ్గానే వేస్తున్నాను. దానికంటే బెటర్ కొంచెం ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తే ఏంటంటే లూజ్ అయిపోయింది జుట్టు, వెంటనే లూజ్ అయిపోతుంది అంత గట్టిగా లేకుండా. అందుకే అది వేస్తున్నాను. వద్దు నాకు అది అస్సలు వేయద్దు అనే తలకాయ ఊపుతుంది చూడండి అడ్డంగా. లేదు అలా వేస్తేనే నేను జుట్టు చెదరకుండా ఉంటుంది, మంచి టైట్గా ఉంటుంది అని చెప్పేస్తున్నాను. గిన్నెలు అయితే తోమి టబ్బులు అయితే పెట్టేశాను పక్కన. చూడండి మొత్తానికైతే పని అయిపోవడానికి వచ్చింది. అన్ని సగంలో ఉన్నాయి అనమాట. వంట సగంలో ఉంది, బట్టలు సగంలో ఉన్నాయి, దీవెన జడ సగంలో ఉంది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. అర్పిత ఆల్రెడీ వేసేసుకుంది, జుట్టు వేసుకుంది స్నానం చేసేసి. వాళ్ళ అమ్మ నూనె బాగా పెట్టింది చూడండి ఎట్లా పెట్టిందో. మొహానికి కూడా అంటేది మొత్తం. చూడండి ఎన్ని పనులు ఉన్నా సరే, ఏం చేస్తున్నావు ఏముంది నువ్వు చేసేది, మా వారు అంటారు. ఎవరు క్లీన్ చేయాలి, ఎవరు చేయమన్నారు నిన్ను అని. చేయకపోతేనో ఎక్కడిదక్కడ పెట్టి ఎక్కడిదక్కడ ఉంచితేనో ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అంటారు. క్లీన్ చేసానో ఎవరు చేయమన్నారు, ఎవరైనా చేయమన్నారా నిన్ను అని అంటారు. అట్లుంటుందన్న. చేయకపోయినా మనమే, చేసినా మనమే. కాకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎవరంటారు, లేడీస్నే అంటారు కదా. ఏదైనా ఎంత చేసినా, ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఉందనుకోండి జెంట్స్ని ఏమనరు. ఆడోళ్ళు కదా, చేసుకోవాలి కదా, చూసుకోవాలి కదా, తెలీదా అది ఇది అంటారు. అవన్నీ తెలీదు జెంట్స్కి. కాబట్టి ఎన్నన్నా సరే మనమైతే మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. మెయిన్ మనకి నీట్గా ఉండాలి, ఎదుటోళ్ళతో అనిపించుకోవద్దు. కాబట్టి మన పని మనమైతే చేసేసుకోవాలన్నమాట. జుట్టు అయితే వేయడం స్టార్ట్ చేశాను. చూడండి ఫస్ట్ ఇట్లా అనిపిస్తుంది కానీ టైట్గా, తర్వాత మాత్రం లూజ్ అయిపోయింది. బాగుంటుంది, ఫేస్ కూడా బాగుంటుంది ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంటే. ఇంకా ఏ పని టైం ఫస్ట్ పని అవ్వలేదు అనుకోండి, మధ్యలో ఏదో ఒకటి ఇదైంది అనుకోండి, చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా ఒకటి చేయాలంటే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు చిరాకు వస్తుంది. ఎంతమందికి వస్తుంది ఫ్రెంచ్ ఫ్లాట్ వేయడం? నాకైతే ఇంతకుముందు రాకపోయేది. నేను బ్యూటీషియన్ అయినా సరే నేను హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్ అయితే నేర్చుకోలేదు. ఏదో బేసిక్స్ జస్ట్ అలాగా నేర్చుకున్నాను.
కాకపోతే పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోలేదు. ఓన్లీ పెడిక్యూరు, మెనిక్యూరు, ఐబ్రోస్, ఫేషియల్స్ ఇవి మెయిన్ నేర్చుకున్నాను అనమాట. హెయిర్ కట్స్ అయితే నేను ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుంటాను కదా, మొత్తం హెయిర్ అంతా పడిపోయింది. అప్పుడు చిన్నపిల్లలు మా పిల్లలు, అందుకని నేను నేర్చుకోలేదు, ఇంకా చెయ్యలేదు కూడాను. అందుకే రాలేదు. చాలామంది హెయిర్ కట్కి వచ్చి అడుగుతారు. మెయిన్గా ఏంటంటే డబ్బులు ఎక్కువ హెయిర్ కట్కే వస్తాయి, పెద్ద దానికి ఎక్కువ ఖర్చు ఉండదు ఐబ్రోస్కి, హెయిర్ కట్కి. కాకపోతే మనీ ఎక్కువ వస్తాయి అనమాట. పేరు కూడా ఒకసారి కుదిరిందంటే మంచిగా వస్తుంది. కాకపోతే నేను అంత టైం తీసుకోలేదు నేర్చుకునేటప్పుడు, నాకు ప్లేస్ కూడా లేదనేసి కొంచెం చేశాను. మొత్తానికైతే బట్టలు కూడా వేసేసాను. మళ్ళీ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ కర్రీ దగ్గరికి అయితే వెళ్ళాలి. రింగ్ లైట్కి పెట్టేశాను. ఎక్కడ ఏదో వాషింగ్ మిషన్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసింది. మిషన్ లేకపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఏమైపోయేదో. 2 పూట్ల స్నానాలు, ఇంట్లో పిండడం, అందులోనూ నాకు ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఎన్ని బట్టలు ఉతికిందో, ఎన్ని బెడ్షీట్స్, పాపం నోరుంటే మాత్రం అరిసేయమన్నమాట. స్టవ్ కానీ వాషింగ్ మిషన్ కానీ మొత్తుకుంటాయి. ఫ్రిడ్జ్ కూడా అంతే. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టామంటే మొత్తం అంతా తీసుకొచ్చి అన్ని దాంట్లో పెట్టాడు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. మా ఫ్రిడ్జ్లో అయితే అంతగానం ఏముండే, ఎందుకంటే నేను కొంచెమే తీసుకొస్తాను. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఎక్కువైతే ఏముండవు. వంటలు కూడా మాకు అంటే ఇంట్లోకి సరిపడేది చేసేస్తాను కాబట్టి ఒక పూటకు ఒక రెసిపీ, ఒక పూటకు ఒకటి చేస్తాను నాన్ వెజ్. అందుకే రెగ్యులర్గా మనకి డైలీ అయితే మన వీడియోస్ కంటిన్యూస్గా ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి, కానీ ఒకరోజు చేసింది వెజ్, ఒకరోజు నాన్ వెజ్ అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా 2 ఒకే రోజు వచ్చాయంటే అంతకుముందు రోజు చేసిందని అర్థం అనమాట. అలాగే ఈరోజు 1 kg 2 kgs చికెన్, 1 kg చికెన్, 1 kg రైస్ తోటి బిర్యానీ చేసాము. 3 o'clock వస్తుంది వీడియో చూడండి. చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చింది. మీకు బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం కూడా కుదురుతుంది అనమాట, అంత బాగా క్లారిటీగా చెప్పాను. నెక్స్ట్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి నిన్న తీసుకొచ్చాము కూరగాయలకు వెళ్ళి. అల్లం ఒకసారి, ఎల్లిపాయలు ఒకసారి, కూరగాయలు ఒకసారి. అది ఏం మా ఫోన్ అడుగుతున్నాడు వచ్చి నన్ను. పిల్లలు అయితే ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయిద్దా అని చూస్తున్నాయి. ఈ ఇయర్ చిన్నప్పుడు మాత్రం అసలు అట్లా అనుకోపోయేది. హాలిడేస్ వస్తే మంచిగా పిల్లలు ఇంకా 4 రోజులు ఉంటుంది అనుకునేది, కానీ ఇప్పుడు మాత్రం పెద్ద అయిన తర్వాత కొంచెం పెద్ద అయినాకనే బాగా కొట్టుకుంటున్నారు. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో దేవుడా అనుకుంటున్నాం స్కూళ్ళు. కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ మంచిగా ఉంటారు. కాసేపు కాగానే వాళ్ళే ఆడుకుంటారు. మళ్ళీ మనం ఎవరినైనా తిట్టామనుకోండి వాళ్ళకి ఎనిమి అయిపోతాం మనం. నువ్వు తమ్మున్నే వెనకేసుకొస్తావు, నువ్వు అక్కనే వెనకేసుకొస్తావు, నన్నే అంటారు, అక్కనే ఏమంటారు, కొట్టింది వాళ్ళని. ఈవెన్ ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే మీకు పోడంట, పో అంటుండు. స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తీసుకోవాలి, బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్ తీసుకోవాలి. అది వచ్చిన తర్వాత మళ్ళీ అదొకటి అనమాట. మనీ, టైం ఇంకా ఎట్లా గడిచిపోతాయి అంటే అంత హడావిడిగా ఉంటుంది. బుక్స్ తీసుకురావడం, కవర్స్ వేయడం, బ్యాగ్ కొనడం. అది ఈవెన్ బాబు 1 yearలో 2 bags చేశాడనమాట, ఓన్లీ ఖమ్మంలోనే. ఆ 2వ బ్యాగ్ కూడా దాని పని కూడా అయిపోయింది. ఎక్కడికక్కడ లోపల చింపేసి అన్నీ చేసేసిండు. ఈ ఇయర్ మళ్ళీ కొనాలి. ఎంత మంచిది కొన్న 800, 815 అయింది వాడి బ్యాగ్. మొత్తం అట్లా చేశాడు. ఎందుకు చినిగిద్దో అర్థం కాదు. మా దీవెనమ్మకు మాత్రం ఫస్ట్ తెచ్చింది మంచి బ్యాగ్, అట్లనే ఉంచేసుకుంది. ఇది కొంచెం పీచ్ అల్లం అండి. అది మొత్తం ఇట్లా కట్ చేస్తుంటే చాక్తో, నార్మల్ అల్లం అయితే మంచిగా వచ్చేదన్నమాట. ఇది కొంచెం పీచ్ ఉంది కదా, రావట్లేదు, గట్టిగా వస్తుంది. మా చెల్లి అంటుంది ఇంట్లో ఎల్లిపాయలు తీసేసి ఫస్ట్ అల్లం వేయనింది. లేదు, మిక్సీ మంచిగానే మెదుగుతుందని నేను అన్నీ ఒకేసారి వేసాను. కొంచెం పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 2 minutes మిక్స్ చేసామంటే మొత్తం అల్లం పేస్ట్ మెత్తగా అయిపోతుంది. ఎంత పట్టినా దీంట్లో స్మెల్ రాదు, కానీ రోట్లో నూరితేనే టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. రోట్లో మంచిగా పొట్టు తీసేసిన ఎల్లిపాయలు అవంతా దాంట్లో దంచితేనే మంచి వాసన వస్తుంది అనమాట. అల్లం పేస్ట్ చేస్తుంటే ఇంట్లో మిక్సీలో చేసినంత ఏం స్మెల్ రాదు, ఆ టేస్ట్ అంత ఎక్కువ కూడా ఏమి ఉండదు అనమాట. కాకపోతే మనకు అంత టైం లేదు, అంత ఓపిక ఉండట్లేదు ఇప్పట్లో వాళ్ళకి. కాబట్టి ఇంకా ఉన్న వాటిని, వస్తువుల్ని వాడుకోవడమే. తుమ్ముతున్నారు. మొత్తానికైతే నా పని దగ్గరికి వచ్చేసిందండి, అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వడం మిగిలిందనమాట.
పని అయిపోతుందంటే ఎంత హాయిగా ఉంటుందో. పొద్దున నాకైతే నైట్ టైమే ఇష్టం అనమాట. మొత్తం పని అంతా అయిపోయి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. పొద్దున అవుతుందంటే టెన్షన్స్, అలారం మోగ ముందుకే దాన్ని చూసుకుంటూనే ఉంటాం, ఎప్పుడు మోగిద్దా, టైం ఎంత అయిందా అని. స్కూల్ స్టార్ట్ అయితే అదొకటి, లేదంటే ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఎటన్నా వెళ్ళాలంటే మాత్రం ముందే అలారం దానికంటే అలారం పెట్టుకుంటాము, మనమే అలారం లేపుతాం అనమాట. అంటే అందరికీ అట్లా ఏమి ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఎవరికన్నా ఎటన్నా వెళ్ళాలంటే అస్సలు నిద్ర పట్టదు, నిద్ర రాదు, ఆ రోజే నిద్ర రాదు పొద్దున్న లేవాలన్నప్పుడు. ఇంకా లేచిన తర్వాత నాకైతే మార్నింగ్ లేచామనుకోండి, ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్, తలనొప్పి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, మొత్తానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. డబ్బాలో పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మొన్ననే చేసాము ఇది. దాంట్లో నేను పసుపు వేయలేదనమాట, దీంట్లో నేను పసుపు వేసాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కదా, కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా మెత్తగా అయింది కదా, ఇంత మెత్తగా ఉంటే కూడా బాగోదు. కాకపోతే నేను ఫస్ట్ మెదగలేదనేసి రెండోసారి మళ్ళీ పెట్టేశాను. పీచ్ అల్లం కదా, ఫస్ట్ టైం మెదగకపోతే రెండోసారి పట్టేసరికి మరీ మెత్తగా అయిపోయింది. ఇంక ఒకసారికి ఇలా అడ్జస్ట్ అవ్వడం బెటరు. కాకపోతే పీచ్ అల్లమే బాగుంటుంది టేస్ట్. మనకి పచ్చళ్ళకు కూడా ఉండి మామిడికాయలు పీచు అయితేనే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి, గట్టిగా కూడా ఉంటుంది ముక్క. అల్లం కూడా అలాగే ఉంటుంది అనమాట. మూతకు కూడా ఉండదు, మొత్తం తీసేసి మొత్తం చేత్తో తీసి డబ్బాలో వేసేస్తున్నాను.